శరీరం అనేటువంటి ఈ ధనువుని నడిపేటువంటి వాడు పరమేశ్వరుడు. అలాంటి శరీరముని విల్లుగా చేసుకున్నటువంటి వాడు భగవంతుడు. నీ దగ్గర విల్లుంది. ఆ విల్లు ఏమిటి అంటే కనక మణిమయ భూషణ సహితమైనటువంటి కామధేనువు కలిగినటువంటి రత్న సంపద ప్రస్ఫురమైనటువంటిది నీ చేతిలో ఉన్న సానువు నీ విల్లు. నిధీశ్వరుండు అంటే ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుడు నీకు మిత్రుడు. అసలు ఇన్ని సలక్షణ సంపూర్ణమైనటువంటి నీకన్నా ఘనుడు ఇంకెవరైనా ఉంటారా? పోని వెతుకుదామన్నా దొరుకుతాడా నాకు? ఏదో నేను కాస్త మనశ్చాంచల్యంతో ఇంకొక భగవంతుడి దగ్గరికి వెళ్ళానే అనుకో, ఆ మాత్రానికే కనుక వహించాలటయ్యా నీవెంత గొప్పవాడివి. ఇన్ని కలిగినటువంటి నీవు నన్ను చూసి కాస్తైనా వీడికి ఏదైనా చేద్దాము, చిన్నపిల్లవాడు అని నువ్వు ఎందుకు విచారించటం లేదు? అసలు నీ మనసులో ఆ భావన ఎందుకు కలగటం లేదు? లేమి ఎవ్వడుడుపున్. లేమి అంటే అఖండ ధనరాశి లేకనా నీ దగ్గరకు వచ్చింది. ఇక్కడ నాకు లేమి ఏమిటి అంటే నాలో ఉండేటువంటి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక చైతన్యమే నాకు లేమి. నాకు కావలసింది ఏమిటి అంటే ఈ సిరి సంపదల కంటా ముఖ్యమైనటువంటిది నీ పాదముల యందు అనురక్తి, నీ సేవ యందు ఆ భక్తి. అది కాదా నాకు ప్రాముఖ్యత? అలాంటి విశేషమైనటువంటి ఆ భక్తి నాకు కలగక నీ దగ్గరకు వచ్చినటువంటి నన్ను నేను ఇంకెవ్వరినో సేవించానని నీవు నా ఎడల కెనుక వహిస్తే, అసలు ఈ కామధేనువుతో కూడినటువంటి యావత్ సంపద అంతా మణిరత్నవచితమైనటువంటి ఈ సంపదలన్నీ కూడా కనక మణిమయ ఈ భూషణాలన్నీ కూడా నీ చేతిలో ఉన్నటువంటి విల్లుగా, వీటికి అధిపతి అయినటువంటి ఆ కుబేరుడు నీ సఖుడిగా ఇంతటి విశేషమైనటువంటి ప్రాభవాన్ని ప్రాబల్యాన్ని కలిగి ఉన్న నీవు ఈ దీనుణ్ణి చూసి ఆ మాత్రం విచారించకపోతే ఈ ఒక భక్తి తత్పరతతో కూడినటువంటి నీ ఎడల అనురక్తిని కోరుకుంటున్నటువంటి ఆ లక్ష్మీ సౌభాగ్యాన్ని కోరుకుంటున్నటువంటి ఆ లేమి అది నా దగ్గర లేనటువంటి ఆ లేమిని ఎవడుడుపుని ఎవరు తీరుస్తారయ్యా శ్రీకాళహస్తీశ్వర అంటే ఆర్తిని ప్రకటించటానికి కావలసినటువంటి అన్ని విధానాలని కూడా ఇక్కడ ధోర్జటి మహాకవి తన కవితా ప్రయోగంలో ప్రయోగం చేస్తున్నారన్నమాట. ధన్వనాగా అని ఇందాక ఆ సూక్తం చెప్పినట్టు ఈ శరీరాన్ని నడిపించేటువంటిది ఎవరు అంటే పరమేశ్వరుడు. ఈ శరీరాన్ని ఎట్లా నడిపించాలి అంటే ఈ శరీరాన్ని మనం ఏ విధముగా అయితే ధర్మము నిర్ణయింపబడిందో ఆ విధముగా ఈ శరీరాన్ని, ఈ మనస్సుని నడిపించాలి. మనం ఏం చేస్తున్నాం? లౌకికమైనటువంటి భావజాలంతో మనం ముందుకు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఉదాహరణకి పూజ చేసుకుంటున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. అది ఎప్పుడో నిన్నటిదో మొన్నటిదో గొడవై ఉంటుంది. అది భార్యతోనో స్నేహితులతోనో గొడవై ఉంటుంది. ఆ ఆలోచన రాగానే పూజ ఆగిపోతుంది. ఆలోచన వెనకాలే మన మనస్సు వెళ్ళిపోతుంది. పూజ మధ్యలో ముగించి ఆ ఆలోచన ఎడల మన యొక్క ఆ కాన్సన్ట్రేషన్ పెంచి తద్వారా ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అప్పుడు భగవంతుడి ఎడల మనసు లగ్నం అవుతోందా అంటే మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, కళ్ళు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు, మనిషి వెళ్ళిన చోటికి మనస్సు వెళ్ళకూడదు. అంటే చూచేటువంటి విషయాన్ని ఎంతవరకు మనం గ్రహించాలో అంతవరకు గ్రహించి వదిలిపెట్టగలగాలి. ఉత్సుకతని పెంచుకున్నాం అనుకోండి. అందుకనే వివేకానందులు వారు ఒక మాట అంటారు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సారోనెస్? మనిషికి బాధకి కారణం ఏమిటి అంటే ఎగ్జాగరేషన్, ఆశ్చర్యముట. ఆశ్చర్యమే మనిషికి దుఃఖానికి హేతువు. ఎందుకంటే ఎదుటివారి దగ్గర ఒకటి ఉంది. అందుకనే మానవ సహజమైనటువంటి కోరికలు 99.9% ఎదుటివారిని చూసి పుట్టేవే తప్ప నిజానికి అవి నాకు నిజమైన అవసరాలై పుట్టినటువంటి కోరికలు కావు. కాబట్టే కామక్రోధ లోభ మోహ మద వాత్సర్యాలకు వెళుతోందది. నిజమైనటువంటి కోరిక ఏదైతే మనకు ధర్మంలో నుంచి పుడుతుందో అది మోక్షానికి హేతు అవుతుంది. అట్లా ఇంతటి
సశక్తి సంపన్నవడైనటువంటి నీవే నాకు ఇవ్వకపోతే ఇంకెవ్వరిస్తారయ్యా. నాకున్నటువంటి లేమి ఏమిటంటే నా మనస్సు నీ పాదముల యందు లగ్నము కాలేకపోతోంది. దానిని ఉద్ధరించి సన్మార్గంలో నడిపించు శ్రీకాళహస్తీశ్వర అంటూ వేడుకుంటున్నటువంటి ధూర్జటి కవి పాదపద్మములకి, ఆయన కొలిచినటువంటి ఆ శ్రీకాళహస్తీశ్వరుని పాదపద్మములకి భక్తిపూర్వక ప్రణామాలతోటి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు. శ్రీరామ రక్ష.